హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. రచ్చ మొదలయిందండి. ఈ కపుల్స్ మధ్య వారు, కపుల్‌లో ఉన్న ఇద్దరి మధ్యలో ఉన్న రచ్చ స్టార్ట్ చేసేసారు. ఎలిమినేషన్ డ్రామా ఒకటి పెట్టి, వాళ్ళకో టాస్క్ పెట్టి, వాళ్ళను గూడా హౌస్‌లోకైతే తీసుకెళ్లారు. వాళ్ళ చేత ఒక రివెంజ్ ప్రోగ్రామ్ గూడా మొదలుపెట్టారు. ఇందులో హైలైట్ విషయం ముందు అంటే కొన్ని మెయిన్‌వి డిస్కస్ చేసి తర్వాత చిన్నగా మిగతావన్నీ డిస్కస్ చేద్దాం. మన 'హరిత హరీష్' అయితే మాత్రం అస్సలు ఎక్కడ తగ్గట్ల. ఆయన మాత్రం షోని టీఆర్‌పీ ఇవ్వడంలో మాత్రం ఆయన తర్వాతే ముందు. కానీ ఆయన ఎందుకు పాపం తొందరగా ఎలిమినేట్ అవుతాడు అంటున్నారు గానీ ఆయన ఉండాలసలు. అప్పుడే రచ్చ స్టార్ట్ చేసేసాడు. ఒక్కొక్కళ్ళ గురించి రివ్యూ ఇవ్వడం అయితే మొదలుపెట్టాడు. అందరికి రూమ్స్ ఇచ్చేశారు. ఒక ముగ్గురికి మాత్రం పాపం ఆరుగురికి అమ్మాయి ముగ్గురికా? ఒక ముగ్గురికేమో రూమ్స్ ఇవ్వకుండా ఒకే దాంట్లో 6 సింగిల్ బెడ్స్ ఇచ్చారన్నమాట. పర్సనల్‌గా కపుల్‌కి కొంతమందికి రూమ్స్ ఇచ్చారు. ఆ రూమ్స్‌లో కెమెరాలు ఉన్నాయని గొడవ చేశారు. అమ్మా ఇక్కడ కెమెరాస్ ఉన్నాయా? కెమెరాస్ ఉన్నాయి అని చెప్పేసి. వాళ్ళకి ఫస్ట్‌లో రూములు లేకుండా చేసి తర్వాత ఒకే దాంట్లో ఉన్న సింగిల్ బెడ్‌రూమ్స్ ఇచ్చారన్నమాట. కొంత హడావుడి జరుగుతూ ఉంది. మంచి కామెడీ సిద్దు సోనియా వాళ్ళ కామెడీ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇక మన హరీష్ ఏం చేశాడంటే మిగతా అందరి గురించి ఒక చిన్న రివ్యూ ప్రోగ్రామ్ అయితే పెట్టాడు. వాళ్ళెట్లా, వీళ్ళెట్లా, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది, వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిది. అలా నువ్వు చూస్తున్నావు గదా! నా సంగతి నీకు తెలుసు గదా! మనం ఎంత నిన్ను నీ మ్యారేజ్ డే ఎలా గుర్తుపెట్టుకుంటాను, నీ బర్త్‌డే ఎలా గుర్తుపెట్టుకుంటాను, ఒకసారి బర్త్‌డే అయిపోయిన తర్వాత మళ్ళీ నీ బర్త్‌డే కోసం అప్పటి నుంచే ప్లాన్ చేస్తాను. ఈయన ఎక్స్‌ప్లోరింగ్ అంటారన్నమాట. అంటే తనను తాను మిగతా వాళ్ళు ఎవ్వరు నాలా ఉండరు. ప్రపంచం మొత్తం ఫేకే నేను ఒక్కడినే ఇది. అసలు నాలా ఎవరు చెయ్యరు. ఇలాంటి ఒక సైకలాజికల్ ఇది ఉంటది. పాపం మంచే ఉంటది. కానీ ఏందంటే ఎక్కడో తను చూసే దృక్కోణం మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటది. అందరిని ఒక నెగెటివ్ షేడ్‌లోనే చూస్తాడు. అది వాళ్ళ మిసెస్‌తో మొత్తం షేర్ చేసుకుంటూ ఉంటారు. దానికి ఆయన కొన్ని ఎంచుకున్న మార్గాలు, కొన్ని మాటలు మాత్రం భలే కామెడీగా ఉన్నాయి. ఏందంటే ఆళ్ళందరూ చలి పుడుతుంది. ఈయన వాళ్ళ మిసెస్‌కి చలి పుడుతుందని చెప్పేసేసి ఆ కోట్‌ని ఏదో షేర్ చేస్తారు. అక్కడ అంతమంది ఎవరికి ఆ ఆలోచన రాలేదు. సో, నాకొచ్చింది. అర్థమవుతుంది కదా! వాళ్ళ బాండింగ్ ఏంటో అసలు. అట్లానే హ్మ్, వాళ్ళ పా వాళ్ళు కొన్ని గేమ్స్ పెడతారు. అంటే వాళ్ళ బర్త్‌డేస్ గాని, వాళ్ళ యానివర్సరీ డేట్స్ గాని, లేదా వాళ్ళ పాస్‌వర్డ్స్ గాని అవి గుర్తుకు లేకపోవడం కూడా అసలు అదేం రిలేషన్ మిగతా వాళ్ళది. అది గుర్తులేనప్పుడు వాళ్ళ మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుంది. అలా కాదు కదా! అని చెప్పడం గాని, అట్లానే కాళ్ళకి తను ఒక రిగ్రెట్ చెప్తూ ఏదో కాళ్ళకి దండం పెడతాడు. ఆళ్ళెవరు చేయలేరు కదా! నేను చేశాను చూసావా అని. ఇట్లా కొంత ఆయన మిగతా వాళ్ళలో ఉన్న ఆ నెగటివిటీని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేశారు. సో, లాస్ట్‌లో ఏందంటే మన శ్రీముఖి ఎంటర్ అవుతుంది. ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వీళ్ళందరూ కొంతమందిని బయటికి పంపించడం ఎవరి పేర్లు చెప్పారో వాళ్ళకి సపోర్ట్‌గా ఇలా మీరు చెప్పారు. వాళ్ళు మరి పాపం ఎలిమినేట్ అవుతున్నారు. ఒక టాస్క్ ఇచ్చాము. మీరు అలా చేశారు కాబట్టి కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్రేమ ఉన్న చోట అవకాశం ఇవ్వాలనే మాట బాగుంది. అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే ఇవన్నీ తను ఏదైతే షేర్ చేసుకున్నారో తన మిసెస్‌తో రూమ్‌లో అవన్నీ గూడా అక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. అక్కడ మన నటరాజు మాస్టర్ ఇవన్నీ నేను బయట చెప్పేస్తున్నానండి. మాస్క్ బయట చెప్పట్లేదు. నేను ముందని ఇన్ని చెప్తారనమాట. మీకు నటరాజు మాస్టర్ కూడా అంటారు. ఆయన దగ్గర కోట్ ఉంది. కనీసం వాళ్ళ మిసెస్‌కి ఇవ్వలేదు అని జెప్పేసి. వెంటనే ప్రియాంక అంటది, "మీరు మా మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏంటో మీకు తెలీదు గదా! తను వాళ్ళు ఇస్తా అన్నా గూడా మేమే వద్దనుంటాము. అలా మీరెందుకు టక్కన మమ్మల్ని ఇలా కార్నర్ చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలీదు కదా! మా మధ్య ఎలాంటి జరిగిందని తెలీదు కదా! అందరూ అడుగుతారు అక్కడ కామన్‌గా ప్రతి ఒక్క అబ్బాయి అడుగుతాడు కన్ఫర్మ్‌గా అమ్మాయికి అని ఒక పాయింట్‌ని బాగా రైజ్ చేస్తది. నటరాజు మాస్టర్ కూడా యాక్టివ్ అయ్యి ఏం చేస్తాడంటే చిన్న పంచేస్తాడు. ఈళ్ళ కెమెరాలు అవ్వంగానే యాక్టివ్ అయిపోతారు. మొత్తం డ్రామా చేసేస్తారు. ప్రేమ అన్నది మనలో ఉండాలి. అంతే చూపించుకోకూడదు. నేను చేస్తాను హడావుడి చేయకూడదు. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తాను. చిన్న పంచేస్తాడు. మొత్తానికి హరీష్ మాత్రం కొంత మషాలాని గట్టిగానే యాడ్ చేస్తున్నాడు. చిన్నగా వారైతే ఇప్పుడే మొదలయిందనమాట. నటరాజు మాస్టర్ ఎక్కడా తగ్గేది లేదు. ఎందుకంటే ఇచ్చి పడేసే రకమే. ఇక్కడ హరీష్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే నేను చేసేవన్నీ అందరూ చేయాలి. నేనే గొప్ప ఆళ్ళందరూ చెయ్యట్లేదు గాబట్టి అసలు వాళ్ళ మధ్య అది లేదు అనే ఒక ఏదైతే ఉందో అదొక సైకలాజికల్ డిఫెక్టే. నో డౌట్ అది. ప్రపంచాన్ని మన కోణంలోనే చూడాలి. నేను అనుకున్నట్టుగానే ఉండాలి. నేను అనుకున్నట్టు లేకపోతే అసలలా వాళ్ళ మధ్య అది లేదు అనే ఒక దృక్కోణం ఏదైతే ఉందో అది కన్ఫర్మ్‌గా కొంత అది తప్పనమాట. ఇదే ఆయనకి బయటికి రావడానికి దారితీస్తది. కన్ఫర్మ్‌గా అందరూ ఈ నేచర్‌ని ఒప్పుకోరు. ఈ నేచర్‌ని ఎవరు ఎంకరేజ్ చెయ్యరు. అందరూ కలిసి సింపుల్‌గా ఓటేసి అక్కడ ఎలిమినేట్ చేస్తారనమాట. మరి హరీష్ అందులో ఆయనలో ఉన్న ఒక మంచితనాన్ని, ఆయనలో ఉన్న ఒక బిహేవియరు రెండిటిని ఆయన బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. 'బిగ్ బాస్‌లో' కూడా అదే జరిగిందాయన. సో, హి ఈజ్ సెన్సిటివ్ ఇన్‌సైడ్ ఈజ్ ఎ గుడ్ హార్ట్.
కానీ వే ఆఫ్ లాంగ్వేజ్, వే ఆఫ్ ఎక్స్‌ప్లోరింగ్ అనేదేమో డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయలేక ఆయన ఎక్కువ ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారేమో అనిపించిందనమాట నాకు. ఇక నెక్స్ట్ సిద్దు అలానే సోనియా గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా ఫన్‌గా క్రియేట్ చేస్తున్నారు. చాలా బాగున్నారు. కామెడీ జనరేట్ చేస్తున్నారు. వీళ్ళకి ముగ్గురు మిగులుతారు. 3 జంటల్లో వీళ్ళకొక జంట. వీళ్ళకి రూమ్స్ ఏమి ఇవ్వరు. ఆ కీస్ ఉండవు. సో, అక్కడ సోనియా ఒక మాట అంటదనమాట. కీ తీసుకురా అంటే ఆల్రెడీగా ఫస్ట్‌లో 5,000 తీసుకొని వెళ్తావా అంటే ఇంకో జీరో తీసుకో, ఇంకో జీరో పెట్టండి సార్ తీసుకెళ్తా అని నోటితోని చూపించిన సిద్దుని, అక్కడ మీరు కీ లేదు గదా! ఇది మీకు ఇంక కీలా అంటే మీకెక్కడ హౌస్ ఇవ్వకపోతే మీరేమనుకుంటున్నారు అంటే, మీ దగ్గర ఉంటది కదా సార్ ఇవ్వండి అని చక్కగా ఒక మాట అనేస్తాడన్నమాట ఫన్‌గా. అప్పుడు సోనియా ఒక ఎక్స్‌ప్రెషన్ చూస్తది. చూసి ఓకే, ఓకే, ఓకే అని ఇస్తాడు. అలాగే సోనియా ఎళ్లి ఆ బాక్స్ ఇది ఒక బాక్స్ ఉంటది. ఆ బాక్స్ తీసుకొని రమ్మన్నప్పుడు ఓ మాట అంటది. ప్రేమ గురు అంటే ఎవరైతే 'బిగ్ బాస్‌లో' వాయిస్ ఓవర్ ఉంటదో, అదే విధంగా ఇక్కడ ప్రేమ గురు. ప్రేమ సార్ నాకు నామినేషన్ చేసే అవకాశం ఇవ్వండి. నా పార్ట్నర్‌ని పంపించేస్తాను బయటికి అని చెప్పేసి అంటాడన్నమాట. వీళ్ళిద్దరూ కూర్చొని కూడా ఒక సంభాషణ బావుంటది. ఇలానే చేస్తే మనల్ని గనక కన్ఫర్మ్‌గా ఒక 2 వారాలు ఉంచుతారు. మళ్ళీ నెట్టేస్తారు. బయటికి ఏదో గేమ్ పెడతారు. కన్ఫర్మ్‌గా నెట్టేస్తారు అని. అలానే పారడైజ్ రూము లేకపోతే ఇంకో రూమ్ మనకు రూమ్ ఇవ్వలేదు అన్నప్పుడు సోనియా మాట అంటది. మనకి పారడైజ్ రూమ్ అయినా, డీలక్స్ రూమ్ అయినా ఒకటే. నువ్వు నా పక్కన ఉంటే చాలు గదా! ఏ రూమ్ అయితే మనకేందిలే అని చెప్పి ఒక డైలాగ్ కొట్టింది. అది కొండైనా ఏమైనా సరే అన్నట్టుగా ఇది చేస్తది. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ చాలా బాగుంది. చాలా ఫన్‌గా ఉంది. అలానే వాళ్ళు గూడా ఒకళ్ళు ఓటేస్తారు. ఎవరు బయటికెళ్ళిపోమని జెప్పేసి. శ్రీముఖి వచ్చి అడుగుతుంది అందరినన్నమాట. మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అని. అప్పుడు సిద్దు ఓ మాట అంటాడు. సో, నేను రిగ్రెట్ ఏమి అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్‌లో నేనున్నా గూడా వెళ్ళిపోయే వాళ్ళనే గదా! కాబట్టి నాకు పెద్ద ఏం లేదు. అది టాస్క్‌లో భాగమే అని. సో, హానెస్టీ తను అంటే వాళ్ళిద్దరు చాలా న్యాచురల్‌గా, జెన్యూన్‌గా మాట్లాడుతున్నారే తప్ప ఏదో ఉండాలి, ఏదో ఒక ప్లాన్డ్‌గా ఆటాడాలి అన్నట్టుగా నాకు కనపడలేదనమాట. చాలా ఫన్‌గా ఉన్నారు. సో, కొంత అట్రాక్టివ్ అనిపించింది నాకైతే. మనకు వెంటనే చూడంగానే కంపల్సరీగా ఆ కపుల్‌కి మనం అట్రాక్ట్ అవుతాము. వాళ్ళ మధ్యలో ఉన్న హ్యూమర్ ఏదైతే ఉందో, వాళ్ళ మధ్య బాండింగ్‌ని చాలా బాగా ఎలివేట్ చేస్తుందనిపిస్తుంది నాకు. ఆ అండర్‌స్టాండింగ్ గూడా చిన్నగా అది మేబీ స్క్రిప్టెడా కాదా అన్నది న్యాచురల్‌గా వస్తుందా? స్క్రిప్టెడ్‌గా అనుకోనొచ్చారా? నిజంగా వాళ్ళ మధ్య అలాంటిదే రియల్ లైఫ్‌లో ఉందా? లేదా? అన్నది మనకు కొద్దిగా లోపలికి వెళ్ళే కొద్దీ తెలుస్తది. అట్లానే అంజలి పవన్ వీళ్ళిద్దరి మధ్య గూడా ఒక ఫిలాసఫికల్ ఒక మెచ్యూర్డ్ కన్వర్జేషన్ జరుగుతుంది. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళిద్దరికి అంటే బిజీగా ఉంటారు గాబట్టి వాళ్ళు కలవడానికి అవకాశం ఉండదు. మాట్లాడడానికి టైం ఉండదు. అక్కడ అంజలి అనిద్ది, "ఇప్పుడైనా నువ్వు మాట్లాడతావా నాతో? ఇప్పుడు అంటే ఓ మాట అంటాడన్నమాట. అంటే అవును నాకు అవకాశం దొరికింది ఇప్పుడు ఇంత ఫ్రీగా నీతో ఉండటం ఏదైతే మన మధ్య గ్యాప్ వచ్చిందో మనం బిజీగా ఉండటం మూలంగా లైఫ్‌లో ఇక్కడ అవకాశం వచ్చింది నీతో మాట్లాడటానికి. నేను నీతో మాట్లాడగలను నువ్వు షేర్ చేసుకోవడానికి ఒక ధైర్యం కంపల్సరీ వస్తది నాకు" అని చెప్పి. అట్లానే అంజలి ఒక మాట చెప్పిద్దన్నమాట. పిల్లలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్‌గా మనకు మానసికంగా కూడా చాలా ఇబ్బంది ఉంటది మనకి. ఆ లైఫ్‌లోకి వెళ్ళిపోయి మెంటల్లీ మనం ఇబ్బంది పడతాము. కన్ఫర్మ్‌గా ఒక అవకాశం ఉండాలి. ఒక చిన్న బ్రేక్ కావాలి ఇలాంటిది. అప్పుడు ఓ మాట అంటది. లవ్ మ్యారేజ్‌లా అంటే ఫస్ట్‌లో అబ్బాయి అంటే అతను పవన్ అంటాడు. "నేను లవ్ చేసేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు" అంటాడు. అప్పుడు నీకు అగ్రెసివ్ లేదు. అప్పుడు నాకు అగ్రెసివ్ లేదు. తర్వాత లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఈ పరిస్థితులు, ఈ టెన్షన్స్, ఈ కుటుంబం బాధ్యత, పిల్లల వల్ల నాకు ఈ అగ్రెసివ్ నేచర్ వచ్చింది. యెస్ ఇప్పుడు అది కనపడుతున్నావు అంటాడన్నమాట. వాళ్ళ మధ్య ఒక ఫిలాసఫికల్ అంటే లైఫ్ స్టైలు, మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బర్డెన్స్ అనేవి మనిషి మీద మెంటల్లీ ఎలా ప్రెషర్ వస్తాయి, ఈ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ దానివల్ల మానసికంగా, మెంటల్లీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, దానికి ఒక బ్రేక్ కావాలి అని ఒక ఫిలాసఫికల్‌గా వాళ్ళిద్దరి మధ్య మాటలు నేను చూడగలిగాను. ఇక నెక్స్ట్ కామెడియన్ ఎవరమ్మాయి? యాదవ్ రాజు గాదు. ఎవరమ్మాయి? సంథింగ్ వాళ్ళు కామెడీగా 'జబర్దస్త్‌లో' ఉంటారు కదా! నూకరాజు అని వాళ్ళు. నూకరాజుకి మంచి కామెడీ చేస్తున్నాడు. 'బిగ్ బాస్' లాగా కెమెరా దగ్గరికి వెళ్లి మాట్లాడేటప్పుడు, అక్కడ వీళ్ళందరూ పడుకుంటున్నప్పుడు మన సిద్దు గురకబెడుతూ ఉంటాడు. పక్కన సోనియా ఉంటది. వీళ్ళకి సింగిల్ బిట్స్ ఇచ్చినా కూడా కపుల్స్ కాబట్టి ఒకే బెడ్ షేర్ చేసుకుంటారనమాట. గురకబెడుతూ ఉండంటే సోనియా ఏం చేస్తదంటే తీసుకెళ్ళి మైక్ పెట్టేస్తది. మైక్ ఎలా పెట్టేది? సో, పెట్టేసి సౌండ్ పెద్దగా వచ్చేటట్టు చేస్తది పక్కన. అది కొంచెం బాగా ఫన్‌గా క్రియేట్ చేశారు. వాళ్ళు అతను మింగిల్డ్ అవ్వటము, అందరితో కొంత మాట్లాడటము అన్నది కొంతవరకి బావుంది. ఇంకొకళ్ళు కన్నా అని ఇంకో ఇద్దరు కపుల్స్ ఉన్నారు. వాళ్ళెవరమ్మా? కన్నా అంటున్నాడన్నమాట. జాను సంథింగ్ వాళ్ళిద్దరి మధ్య కొంత ప్యాంపరింగ్ రిలేషన్ చూసాను నేను. అంటే పాపం అతను ఎక్కువ తనని ప్యాంపర్ చేస్తున్నాడు. తను కొంత డామినేషన్ చేస్తుంది. న్యూలీ మ్యారీడ్ కపుల్ అంట. కొంత మహేష్, శాండ్రా. సో,
వాళ్ళ మధ్య కొంత ప్యాంపరింగ్ అన్నది చూసాను. అంటే కొంత ఆమె డామినేషన్ తను చూసుకోవటం గాని, తన మాటలు కొంత డామినేట్ అవ్వటం గాని, ఆ అబ్బాయి కొంత నెమ్మదిగా ఉండటం, తన మాట వినటము అన్నీ కొంత వాళ్ళిద్దరి మధ్య అదొక టైప్ ఆఫ్ రిలేషన్ దగ్గర చూసాను. సో, గుడ్. కొంత అంటే రోజంతా జరిగేదాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కట్ చేసి వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక్కోసారి వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుకున్న మాటల్ని ఒక ఫ్రేమ్‌లా పెడుతూ ట్రై చేస్తున్నారు. 'బిగ్ బాస్‌కి' మించి ఉంటుందా? అంటే కన్ఫర్మ్‌గా కొంత వార్ ఉంటుంది బాగా. కపుల్‌కి మధ్యలో కూడా ఒక వార్ అయితే వస్తది. కొంత డ్రామాటికల్‌గా బావుంటుంది. అట్రాక్టివ్‌గా అయితే ఉంటుంది. ఒక డిస్కషన్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంత మంచి బజ్ ఏర్పడితే గనక బాగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ అందులో కపుల్స్ మధ్య వాళ్ళ మధ్య జరిగే సంభాషణ, వాళ్ళ మధ్య జరిగే ఎమోషన్స్ అనేవి అలానే ఇంకో కపుల్‌కి కంపల్సరీగా ఒక వార్ జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ అటాకే ఇంకా. గెలిచే ప్రయత్నంలో మనకి ఆపోజిట్‌గా ఉన్న కపుల్‌ని బయటికి పంపించాలి కాబట్టి, వాళ్ళ యాటిట్యూడ్ మీద, వాళ్ళ యొక్క వే ఆఫ్ లాంగ్వేజ్ మీద, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ మీద, వాళ్ళ మాట తీరు మీద కన్ఫర్మ్‌గా టార్గెట్ చేస్తారు. ఆ మాటలనేవి పక్కాగా పడతాయి. అట్లానే కపుల్‌లో ఉన్న మనిషికి గూడా ఒక చిన్న వైరల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మాట్లాడేటప్పుడు ఎవరో ఒకళ్ళు చిన్న డామినేషన్ క్యారెక్టర్ చేసినా, తప్పు మాట్లాడినా, దానివల్ల వాళ్ళకి ఇబ్బందొచ్చినా, అప్పుడు కొంత వరకి ఇదుంటుంది. సో, ఇప్పుడు బయటికి టాస్క్ గెలిచి లోపలికొచ్చిన వాళ్ళు చాలా క్లియర్‌గానే మాట్లాడతారు. తన లాంగ్వేజ్ ప్రాబ్లమ్‌తోని బయటకి పంపించడం అన్నది కరెక్ట్ కాదు గదా! మీరు ఎలా ఆలోచించారు? అది తప్పు గదా! అని అమ్మాయి చాలా ఇదిగానే ఉంటది. రివెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉంటది. వాళ్ళకి బెడ్ ఇవ్వరు. అంటే వాళ్ళకంటే రూమ్స్ ఉండవు. వాళ్ళు కంపల్సరీ లివింగ్ ఏరియాలో ఉండాలి. మళ్ళీ ఒక ఆఫర్ ఇస్తది స్విమ్‌కి. మీరు స్వాప్ చేసుకోవచ్చు. మీరు టాస్క్ ఆడొచ్చారు గాబట్టి, మీరు ఏ రూమ్‌లో ఉన్న వాళ్ళనైనా సరే మీకు వాళ్ళని లివింగ్ రూమ్‌లోకి పెట్టేసి, మీరు ఆ రూమ్‌లోకి వెళ్ళొచ్చు అని జెప్పి. మీరు రివెంజ్ తీసుకుంటారా? లేదా మీరు జనరల్‌గా ఆప్షన్ ఎంచుకుంటారా? అంటే ఆఫ్‌కోర్స్ మాకెవరు ఓట్లేసారో వాళ్ళకే ఎంచుకుంటామని ఆలోచిస్తారు. అక్కడ మనకి ఎపిసోడ్ అన్నది ఎండ్ అయిపోతుందనమాట. అక్కడ అతను వాళ్ళ హస్బెండ్ బాగా మాట్లాడతాడు. అతనేదో చెన్నై అనుకుంటా. తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని మీరు నన్ను పంపించడం అనేది నాకు రాలేదు. ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొనొచ్చాను నేను. ఎట్లా అయినా కనెక్ట్ అవ్వాలి ఇక్కడ. ఒక మంచి కెరియర్ కోసం వచ్చాను. సడెన్‌గా మీరు అలా తీసేసరికి నా మీద ఫ్రస్ట్రేషను, ఆ డ్రీమ్స్ అవన్నీ నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాతో ఏదో కొంతకాలం మీరు నడిచి, నాకు లాంగ్వేజ్ నేర్పించి, నేను నిజంగా లాంగ్వేజ్ నేర్చుకోకపోయినా, నేర్చుకోకపోవటం మూలంగానో, లేకపోతే నేను ట్రై చేయకపోవటంగానో, నా వల్ల మీకు ఇబ్బందున్నప్పుడు, అప్పుడు మీరు నన్ను బయట పంపించడం కరెక్టే గానీ, ఇనీషియల్ స్టేజ్‌లోనే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ చెప్పి పంపించడం అన్నది కరెక్ట్ కాదు గదా! అతను మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చాయి. అలా అని చెప్పేసి వీళ్ళు చేసిన తప్పేం కాదు. ఎందుకంటే టాస్క్ ఇచ్చారు, టాస్క్‌ని ఫాలో అవ్వాలి. అక్కడ శ్రీముఖి గూడా మీరే ఇది చేశారని అంటాడు. నువ్వు చెప్పావు కాబట్టి చేశారు. అంతేగాని వాళ్ళ ఇది ఏం చేయలేదు గదా! సో, కొంత ఫిలాసఫీ, హ్మ్, కెమిస్ట్రీ, లవ్, బాండింగ్స్ కొంత ఆటలో ఎత్తులు, పై ఎత్తులు, అప్పుడే చెక్ పెడతాలు, కొంత మసాలా యాడ్ జేయటాలు అన్నీ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. శివ్ అంటుంటాడనమాట, "అమ్మో! నువ్వు లేకపోతే నేను ఉండలేనిక్కడ ప్రియాంకతో. నువ్వు అప్పుడు ఎలా బిగ్ బాస్‌లో నాకు అర్థం కాలేదు. అమ్మో!" అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ గాని కొంత బావుంది. కొంత ఫిలాసఫికల్‌గా, లైఫ్‌గా ఆలోచించినప్పుడైతే నాకు అంజలి, పవన్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలు చాలా బాగున్నాయనిపించింది. అంటే కొంత లైఫ్‌కి మెచ్యూర్డ్‌గా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అందరికి కనెక్ట్ అవుతారు కన్ఫర్మ్‌గా. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్‌లో ఉన్న రిలేషన్స్ అన్నిటికి వాళ్ళ భాష అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న కన్వర్జేషను బాగా కనెక్ట్ అవుతారు. అట్లానే సిద్దు, సోనియా వాళ్ళ మధ్య జరిగిన హ్యూమర్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య ఒక అండర్‌స్టాండింగ్, హ్యూమర్, ఆ పంచెస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చలాకీతనం అంటే ప్రతి దాంట్లో చిన్న కామెడీని చూస్తున్నారు వాళ్ళు. ఎక్కడ ఇంతవరకు సీరియస్‌గా అయితే కనపడలేదు. సో, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ సెల్ఫ్. దాన్ని చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. కన్ఫర్మ్‌గా మనం అందరం దానికి అట్రాక్ట్ అవుతాము. వాళ్ళు గట్టిగానే కాంపిటీటర్స్ దీనికి నో డౌట్ అందులో. చూద్దాం మరి. రోజు రోజుకి ఎపిసోడ్స్ అనేవి ఎలా రసవత్తరంగా ప్లాన్ చేయబోతున్నారు. ఇంతకీ ఈ కపుల్ వారు ఎలాంటి తుఫాను సృష్టించబోతుంది. ఈ కపుల్‌కి జరిగే ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో చివరికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయ్యేదెవరు అన్నది తెలియాలంటే 70 రోజులు ఆగాల్సిందే. ఇది మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.